శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. యూరియా కొరతపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మడపం టోల్గేట్ వద్ద మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ను అడ్డుకున్నారు పోలీసుల తీరును ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. ఆముదాల వలసలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు చింతాడ రవికుమార్. రణస్థలంలో మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు గొర్ల కిరణ్ కుమార్. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, యూరియా కొరతపై శాంతియుతంగా ర్యాలీ చేపట్టి అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. మడపాం టోల్ గేట్ వద్ద మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ను పోలీసులు అడ్డుకోగా పోలీసుల తీరుని కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. రైతుల తరఫున శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపడితే పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇటువైపు ఆమదాల నియోజకవర్గంలో సైతం చింతాడ రవికుమార్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తీరుకు నిరసనగా చింతాడ రవికుమార్ రోడ్డుపై బైఠాయించి మరీ ఆందోళన చేపట్టిన పరిస్థితి. మరోవైపు రణస్థలంలో మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ ను కూడా పోలీసులు అడ్డుకోవడంతో గొర్ల కిరణ్ కుమార్ సైతం కూడా ఏదైతే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 4 నియోజకవర్గాలు ఏదైతే ఆమదాల వలస, నర్సన్నపేట, ఇచ్చర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతుల తరఫున శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఈ శాంతియుత ర్యాలీ చేపట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మరికొన్ని చోట్ల పోలీసులు తీరుకు నిరసనగా ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి. శాంతియుతంగా రైతుల తరపున నిరసన చేపడితే పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడంపై పోలీసుల తీరును వైఎస్ఆర్సీపీ నేతలు ఖండిస్తూ రోడ్లపై బైఠాయించి మరీ ఆందోళన చేపడుతున్నారు. కవిత. రైట్ సునీల్, థ్యాంక్ యూ.